స్వతంత్రంగా కిడ్నాప్లట. స్వతంత్ర అభ్యర్థి హనుమంత్ను ఇరు పార్టీల వారి నుంచి తప్పించి తీసుకెళ్తున్న పోలీసులట. హంగు వచ్చిన చోట ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎత్తుకుపోయిన పార్టీలట. పలు చోట్ల హైడ్రామా, ఉద్రిక్తత. జనగామ స్వతంత్ర కౌన్సిలర్ కోసం భువనగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గలాటాట. ఇస్నాపూర్, వర్ధనపేట్ పరిగిలోనూ అంతే. మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన చోట స్వతంత్ర కౌన్సిలర్ల కోసం పార్టీల పేరు వేట మొదలుపెట్టారు. అటు ఫలితాలు వెలువడుతుండగానే ఇటు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పోయి తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవతలి పక్షం కూడా ఇదే పనిలో ఉండడంతో రాజకీయం రసబసగా మారింది. జనగామ జిల్లా మున్సిపల్ క్యాంపు రాజకీయం. భువనగిరిలో ఓ హోటల్ వద్ద హైడ్రామాకు దారితీసిందట. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ కలిపి 13 స్థానాలు గెలిచాయి. మరో 4 స్వతంత్రులు గెలిచారు. మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి ఇండిపెండెంట్ల మద్దతు కీలకంగా మారింది. కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు 23వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిచిన బుషా పర్వతాలను కారులో ఎక్కించుకుని హైదరాబాద్ వైపు బయలుదేరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చి భువనగిరి శివార్లో హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద ఆగారు. ఎంపీ చామల కిరణ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్కడికి చేరుకుని పర్వతాలతో మాట్లాడి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ విషయం తెలిసిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భువనగిరిలోని హోటల్ వద్దకు చేరుకుని పోలీసులు అడ్డుకోగా తమ మద్దతుదారుని కాంగ్రెస్ నేతలు బలవంతంగా నిర్బంధించారని, అతన్ని కలవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడం, పరస్పర వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ పర్వతాలతో మాట్లాడి ఆయన కోరిన మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పంపించారట. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో 26 వార్డులు ఉండగా 12 స్థానాల్లో బీఆర్ఎస్, 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అందులో 2 బీఆర్ఎస్ రెబల్స్, 2 కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మున్సిపల్ పీఠం కోసం స్వతంత్రులే కీలకం కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచే వారిని తమ శిబిరంలోకి తీసుకెళ్లేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ గందరగోళం మధ్య స్వతంత్ర అభ్యర్థుల్లో 2 ఒక పార్టీ, మరో 2 ఇంకో పార్టీ తమ శిబిరాలకు తరలించినట్టు తెలిసింది. వరంగల్ జిల్లా వర్ధనపేట 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నేతావత్ శోభారాణి గెలిచారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఆమెను కాంగ్రెస్ నాయకులు బెదిరించి తీసుకెళ్లారంటూ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు క్యాంప్ కార్యాలయం ఎదుట వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై తాండవాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆరూరి రమేష్ ఇతర నేతలను అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారట. ఇప్పుడు స్వతంత్రులుగా గెలిచిన వాళ్ళు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చాలా కీలకంగా కావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పార్టీలు చాలా పోటాపోటీగా వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళు బతిమాల బామాల ఏదో రకంగా వాళ్ళని పార్టీలోకి లాక్కోవాలి. వాళ్ళు వస్తే వీళ్ళకి మెజార్టీ పెరుగుతుంది. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు చాలా మంది పాపం కీలకమయ్యారు. చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పాపం వాళ్ళు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు శ్రీనివాసులట. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణ జాగృతి నాయకులు కల్వకుంట్ల కవిత తమ అభ్యర్థులను SIFB తరపున బరిలోకి దింపి వడ్డేపల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలో వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు దీనిపై మీడియాతో మాట్లాడారు. తాము కల్వకుంట్ల కవిత వర్గం కాదని, ఆమె తమ తరపున ప్రచారం చేయలేదని ప్రకటించారు. తాము ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ల కోసం వెళ్ళినప్పుడు కవిత అక్కడ ఉన్నారని, దానితో ఆమెను కలిశామని తెలిపారు. అంతే తప్ప ఆమెతో తమ విజయానికి ఎటువంటి సంబంధం లేదని
ప్రజలకు తాము అన్ని విధాలుగా అండగా ఉండడంతోనే గెలిచామని చెప్పారట. పాపం ఇప్పుడు కవిత పరిస్థితి ఏందో అర్థమైతలే. వీళ్ళు కండువా కప్పుకున్నారు. వాస్తవానికి ఆ రోజు అనౌన్స్ చేశారు. కండువా కప్పుకున్న తర్వాత ఈ పార్టీతో అలయన్స్ లోకి వెళ్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. పాపం వీళ్ళకి కండువాలు కప్పిండి ఆ రోజు. కవిత పాపం వీళ్ళని ఆహ్వానించి కండువాలు కప్పి లోపలికి తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఎంత జరిగింది. ఇక ఫైనల్ గా వీళ్ళు గెలిచిన తర్వాత ఏమంటారు, కవితకి మాకు సంబంధం లేదంటారు. ఇక అంతే. ఇప్పుడు పాపం ఇప్పుడు కవిత పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే లేదు లేదు కండువా కప్పుకున్నాం, ఇగో ఫోటోలు, ఇగో నేనే కండువా కప్పినా అని ఆధారాలు చూపించుకునే పరిస్థితి అయింది. అయ్యో తెలంగాణ జాగృతి సపోర్ట్ చేసిండు, అక్కడ గెలిచిండు, ఒక స్థానం దక్కించుకుందని గొప్పలు చెప్పుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏమైంది, వీళ్ళు మాకు వాళ్ళకి సంబంధం లేదన్న గాడికి కథం ఇక అయిపోయింది. వాస్తవానికి కవిత కూడా ఎక్కడ కూడా వీళ్ళ తరపు నుంచి ప్రచారం అయితే చేయలే, అది వాస్తవంగా. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా దానిలో కొంత వాస్తవం ఉంది. కవిత గారు ఎక్కడ కూడా వీళ్ళ తరపు నుంచి వీళ్ళకి ఓటేయమని చెప్పి ఎక్కడ కూడా ప్రచారం చేయలే వాస్తవానికి. కానీ కాకపోతే వీళ్ళు అలయన్స్ అయితే అనౌన్స్ చేశారు. అలయన్స్ లో ఈ పార్టీ తరపు నుంచి మేము పోటీ చేయబోతున్నాం రానున్న మున్సిపాలిటీలు అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారు. కవితకు ఏఎఫ్బి షాక్ అట, మాకు జాగృతికి ఎలాంటి సంబంధం లేదు, మేము ప్రచారంలో ఆ కండువా ధరించలేదు. ఏఎస్ఎఫ్బి నేత వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్య అట. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు భారీ విజయం నమోదు చేశారు. ఈ ఫలితాల్లో కవిత వ్యూహంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో జాగృతితో తమకు సంబంధం లేదని ఏఎఫ్బి నేత వడ్డేపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల ప్రకంపాలు సృష్టించాయట.